సుబ్రహ్మణ్య. నా పేరు నకరికంటి సీనయ్య. నా పేరు డాక్టర్ సిల్వేర్ మహేష్. నా పేరు పాలకూర అశోక్ కుమార్. 20 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 23 సంవత్సరాల అనుభవం ఉంది. 22 ఇయర్స్గా పనిచేస్తున్నాను. 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. మన టీవీ ప్రోగ్రాం ద్వారా గ్రూప్ 2 సంబంధించినటువంటి ఫిజిక్స్ మెటీరియల్ని అందిస్తున్నాను. ఇండియన్ పాలిటీ నేను చెప్తాను. భారతదేశ చరిత్ర, కెమిస్ట్రీ నుంచి తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ఇండియన్ పాలిటీ, మీ ముందుకు తెలంగాణ ఉద్యమాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. స్పెషల్ గ్రూప్ 2కి సంబంధించిన ఇండియన్ ఎకానమీ పార్ట్, తెలంగాణ చరిత్ర సంస్కృతిని, జనరల్ సైన్స్, పర్యావరణ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవసరమైనటువంటి అన్ని అంశాలను మీకు బోధించి అత్యంత సులభంగా ఎక్కువ మార్కులు తీసుకునే అవకాశం ఉంది. మన టీవీ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు అత్యుత్తమ అధ్యాపకులచే శిక్షణా తరగతులను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మీ గ్రూప్ 2 లక్ష్యాన్ని సులభతరం చేస్తుంది మన టీవీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము భారతీయ సమాజంలో శతాబ్దాల తరబడి కుల వ్యవస్థ ఫలితంగా అణచివేతకు, నిరాదరణకు గురైన కొన్ని కులాలు, తెగలు ఏ విధంగా మరి భారతదేశ స్వాతంత్రానంతరం సంక్షేమ రాజ్య వ్యవస్థలో ప్రయోజనాలు పొందుతున్నాయి అనే అంశాన్ని గురించి అధ్యయనం చేయాలి. వాస్తవానికి భారతదేశంలో కుల వ్యవస్థ ఫలితంగా, చాతుర్వర్ణ వ్యవస్థ ఫలితంగా మరి కొన్ని కులాలు మరి శతాబ్దాల తరబడి నిరాదరణకు, అణచివేతకు గురయ్యాయి. కనీస మానవ హక్కులు కూడా లేకుండా, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా, దుర్భర దారిద్ర్యంతో, పేదరికంతో, సాంఘిక మినహాయింపుకు, ఆర్థిక మినహాయింపుకు గురై మరి జీవనం సాగించడం అనేది జరిగింది. పేదరికము, దుర్భర దారిద్ర్యము, నిరక్షరాస్యత, అనారోగ్యము, తలసరి ఆదాయం లేకపోవటము, ఇవన్నీ కూడా ఈ కులాలు, తెగలు శతాబ్దాల తరబడి మరి సాంఘిక వెనుకబాటుతనానికి, ఆర్థిక వెనుకబాటుతనానికి గురి కావడానికి కారణంగా మనం పేర్కొంటాం. వీరిలో మనము షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అల్పసంఖ్యాక వర్గాలు, వెనుకబడిన తరగతులు, మహిళలు మొదలైన వారిని పేర్కొనవచ్చు. వాస్తవానికి మహిళలు కుల వ్యవస్థలో ఉన్నత కులాల్లో ఉన్నప్పటికీ, దిగువ స్థాయి కులాల్లో ఉన్నప్పటికీ, అణచివేతకు గురైన కులాల్లో ఉన్నప్పటికీ కూడా వారు దాదాపు అన్ని కులాల్లోనూ కూడా అణచివేతకు గురయ్యారు అని కూడా విమర్శకులు పేర్కొంటారు. ఈ విధంగా భారతీయ సమాజంలో ఈరోజు మరి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలు స్వాతంత్రానంతరం ఏ విధంగా మరి కొత్త ఊపిరి పోసుకొని కొత్త జీవనాన్ని, కొత్త ప్రయోజనాలను, ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను పొందుతున్నారు అని తెలుసుకోవటం, దీన్ని తెలియచేయటం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం పేర్కొంటాం. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా భారతీయ సమాజంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలు శతాబ్దాల తరబడి అణచివేతకు, నిరాదరణకు గురయ్యారు. భారతీయ సమాజ వ్యవస్థలోని మరి చాతుర్వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఫలితంగా 4వ వర్ణం వారైన మరి శూద్రులు, ఆ తర్వాత పంచమ వర్ణం వారు, వీరందరూ కూడా దళితులుగా మరి పేర్కొనబడటం అనేది జరిగింది. అయితే మన భారత రాజ్యాంగము కుల వ్యవస్థను నిషేధించినప్పటికీ మరి ఈ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు ఇప్పటికీ మరి కొద్దిమంది పేదరికంలో కొట్టుమిట్టాడటము, మరికొద్దిమంది మరి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను మరి సక్రమంగా వినియోగించుకోవటం అనేది కూడా మనం చూస్తాం. ఈ క్రమంలోనే మనము అసలు ఈ సాంఘిక సంక్షేమం అంటే ఏమిటి, ఈ సంక్షేమం అనేది ఏ రంగాలకు వచ్చింది, ఈ సంక్షేమం యొక్క ఫలాలు ఏ విధంగా చేరుతున్నాయి, ఈ ఫలాలు ప్రజలకు చేరాలంటే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించింది అనే అంశాలను మనం అధ్యయనం చేయాలి. వాస్తవానికి భారతదేశంలో కుల వ్యవస్థ మరి సాంఘిక వెనుకబాటుతనాన్ని, ఆర్థిక వెనుకబాటుతనాన్ని తీసుకురావడమే కాకుండా అనేక దురాచారాలను కూడా తీసుకువచ్చింది. దీంట్లో భాగంగా మనము మరి అంటరానితనం కానీ, బాల కార్మికత వ్యవస్థ కానీ, వెట్టి చాకరీ కానీ, అదేవిధంగా బాల్య వివాహాలు కానీ, అదేవిధంగా మరి జోగిని వ్యవస్థ, బసివిని వ్యవస్థ, ఇట్లాంటి సాంఘిక దురాచారాలు కూడా భారతదేశంలో ఉండటం అనేది చూస్తాం. భారతీయ సమాజంలో అంటరానితనము, వెట్టి చాకరీ, బాల కార్మికత, జోగిని బసివిని వ్యవస్థలు, తదితర సాంఘిక దురాచారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా శతాబ్దాల తరబడి మనకు వచ్చాయి. ఇది ఒక వారసత్వంగా రావటం అనేది జరిగింది.
అయితే భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత ఈ సాంఘిక వ్యవస్థను మరి పునర్నిర్మించవలసిన బాధ్యత భారత రాజ్యాంగ నిర్మాతలపై పడింది. దీనిని మరి ఈ విషయంలో చొరవ తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఆయన ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశంలో ఒక సంక్షేమ రాజ్య వ్యవస్థకు పునాది వేయటం అనేది చూస్తాం. వాస్తవానికి సంక్షేమ రాజ్యం అనేది 19-20 శతాబ్దాల్లో మనకు యూరోప్ ఖండంలోను అమెరికాలోను ఏర్పడిన వ్యవస్థగా మనం పేర్కొంటాం. యూరోప్ ఖండంలో 19వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం ఏదైతే ఉందో ఆ విప్లవం మరి కార్మికుల జీవితాల్లో మరి దుర్భరమైన జీవితాన్ని ప్రసాదించింది. ఆ దురాచారాన్ని కట్టడి చేయడానికి 19వ శతాబ్దంలో యూరోప్లో సంక్షేమ రాజ్య వ్యవస్థ అనేది ప్రారంభమైంది. అలాగే 20వ శతాబ్దంలో మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధము తీసుకొచ్చిన పేదరికము, దుర్భర దారిద్ర్యము, నిరుద్యోగము మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి మరి యూరోప్ సమాజాలను, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా సమాజాలను మరి ఆర్థిక వెనుకబాటుతనంతో కుదిపివేశాయి. వాటి నుంచి బయటకు రావడానికి మరి సంక్షేమ రాజ్య వ్యవస్థ అనేది అవసరమైంది. ఈ విధంగా మనకు భారత రాజ్యాంగము సంక్షేమ రాజ్య వ్యవస్థను నెలకొల్పటం అనేది జరిగింది. ఈ సంక్షేమ రాజ్య వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది భారతదేశంలో సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించాలి అన్న ఉద్దేశంతో ఏర్పడిందిగా మనం చెప్తాం. దీన్నే మనము సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని చెప్తాం. జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రిగా భారతదేశంలో మరి సామ్యవాద తరహా సమాజాన్ని నెలకొల్పాలి అనే ఉద్దేశంతో సంక్షేమ రాజ్య వ్యవస్థకు ఆయన పునాదులు వేయటం అనేది మనం చూస్తాం. అట్లనే ఇక్కడ మరి ఈ సంక్షేమ రాజ్య వ్యవస్థ అనేది 19-20 శతాబ్దాల్లో ఇంగ్లాండ్లో, అమెరికాలో ప్రారంభమైంది అని మనం చెప్పుకున్నాము. 20వ శతాబ్దంలో ప్రధానంగా ఇంగ్లాండ్లో మరి రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల్లో తల ఎత్తిన పేదరికము, దుర్భర దారిద్ర్యము, నిరుద్యోగము మొదలైన వాటిని పారద్రోలటం కోసం విలియం బేవరిడ్జ్ అనే అతని నాయకత్వంలో ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఆ విలియం బేవరిడ్జ్ యొక్క నివేదిక ఆధారంగా ఇంగ్లాండ్లో సంక్షేమ రాజ్య వ్యవస్థ అనేది వచ్చింది. అదేవిధంగా అమెరికాలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ నాయకత్వంలో న్యూ డీల్ పథకం అనేది వచ్చింది. ఈ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ న్యూ డీల్, అదేవిధంగా ఇంగ్లాండ్లో వచ్చిన బేవరిడ్జ్ నివేదిక, ఇవి రెండు కూడా సంక్షేమ రాజ్య వ్యవస్థకు పునాదులుగా మనం పేర్కొంటాము. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందిన ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాలు, దక్షిణ అమెరికా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో కూడా సంక్షేమ రాజ్య వ్యవస్థ యొక్క పునాదులు అనేవి ఉండటం అనేది మనం చూస్తాం. ఈ క్రమంలోనే మనము తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలో సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించడం కోసం ఆయన భారతదేశంలో సంక్షేమ రాజ్య వ్యవస్థకు ఆయన పునాదులు వేయటం అనేది మనం చూస్తాం. ఇప్పుడు మనము భారత రాజ్యాంగం అణచివేతకు, నిరాదరణకు గురైన వర్గాలకు ప్రత్యేక ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంతో మరి కొన్ని ప్రకరణలు రూపొందించింది. వాటిని గురించి మనం పేర్కొంటాం. అంటే భారత రాజ్యాంగం అనేది మరి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్గా రాజ్యాంగ పరిషత్తు ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించింది. ఆ రాజ్యాంగం అనేక సంఘాలుగా, ఉపసంఘాలుగా ఏర్పడి వాటినన్నింటినీ క్రోడీకరించి మరి గొప్ప రాజ్యాంగాన్ని చేకూర్చింది. ఈ రాజ్యాంగము భారతదేశంలో చారిత్రకంగా అణచివేతకు గురైన వర్గాలు, సాంఘిక ఆర్థిక మినహాయింపుకు గురైన వర్గాలు, నిరాదరణకు గురైన వర్గాలు వారికి కొత్త జీవితం ప్రసాదించాలి, వారికి మరి సంక్షేమం ప్రసాదించాలి, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వారికి రూపొందించాలి అన్న ఉద్దేశంతో అనేక రాజ్యాంగ ప్రకరణలు అనేవి రూపొందించడం అనేది జరిగింది. ఈ క్రమంలోనే భారత రాజ్యాంగంలోని 341వ ప్రకరణలో షెడ్యూల్లో పేర్కొన్న కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము షెడ్యూల్డ్ కులాలు అని పేర్కొంటాం. షెడ్యూల్డ్ కులాలు అంటే భారత రాజ్యాంగంలోని ఒక షెడ్యూల్లో పేర్కొన్న కులాలు, వివిధ కులాలు అంటే సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము షెడ్యూల్డ్ కులాలుగా పేర్కొంటాం. ఈ షెడ్యూల్డ్ కులాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి వారిని దళితులుగా అభివర్ణించడం అనేది జరిగింది. ఈనాటి కాలంలో మనము వీరిని దళిత బహుజనులు అని కూడా పేర్కొంటాం. అంటే సమాజంలో శతాబ్దాల తరబడి మరి సామాజిక వ్యవస్థకు దూరంగా అణచివేతకు, నిరాదరణకు గురయ్యి మరి సాంఘిక మినహాయింపులు, ఆర్థిక మినహాయింపులతో, వెనుకబాటుతనంతో ఎవరైతే జీవించారో వారిని మరి షెడ్యూల్డ్ కులాలుగా భారత రాజ్యాంగంలోని 341వ నిబంధన పేర్కొనటం అనేది జరిగింది. ఇప్పుడు మనము
ఈ షెడ్యూల్డ్ కులాల యొక్క సమస్యలు ఏమిటి అనేది తెలుసుకుని ఆ సమస్యలను నివారించడం కోసం భారత రాజ్యాంగం ఏ ప్రకరణలు తీసుకువచ్చింది, ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చింది అనే దాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా చెప్పాలంటే మనకు షెడ్యూల్డ్ కులాలకు ఈ రోజున్న ప్రధానమైన సమస్య పేదరికము, దుర్భర దారిద్ర్యము. పేదరికం అనేది మరి భారతదేశంలో పేదరికం అనేది దిగువ స్థాయిలో, దిగువ కులాల్లో ఎక్కువగా ఉన్నట్లుగా మనం చెప్తాం. వారి యొక్క తలసరి ఆదాయం తక్కువ, వారిలో దుర్భర దారిద్ర్యం అనేది ఉన్నది. వారి యొక్క జీవన ప్రమాణాలు కూడా తక్కువ జీవన ప్రమాణాల స్థాయిలో జీవించడం అనేది మనం చూస్తాం. ఒక వ్యక్తి జీవించడానికి అవసరమయ్యే మౌలిక అవసరాలు ఆహారము, నివాసము, వస్త్రము, విద్య, ఆరోగ్యము, ఈ 5 మౌలిక అవసరాలు కూడా వీటిని ప్రాథమిక అవసరాలుగా పేర్కొంటాము. ఈ ప్రాథమిక అవసరాలన్నింటినీ కూడా శతాబ్దాల తరబడి సక్రమంగా పొందలేని వర్గాలు ఏవైతున్నాయో వారు భారతదేశ స్వాతంత్రం తరువాత ఈ పేదరికం నుంచి, దుర్భర దారిద్ర్యం నుంచి విముక్తులు కావాలి అని రాజ్యాంగ నిర్మాతలు దాన్ని లక్ష్యంగా కొన్ని ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న ప్రధానమైన సమస్య పేదరికము, దుర్భర దారిద్ర్యం. రెండవది అంటరానితనం. ఈ అంటరానితనం అనేది మనకు ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ఒక సాంఘిక దురాచారంగా భారత రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చిన, భారత సామాజిక వ్యవస్థ తీసుకొచ్చిన ఒక దురాచారంగా మనం పేర్కొంటాము. అయితే భారత రాజ్యాంగం దీన్ని 17వ ప్రకరణలో దీన్ని నిషేధించడం కూడా జరిగింది. అంటరానితనం అనేది కూడా ఒక సాంఘిక అంటరానితనం అనే దాన్ని షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొనే ప్రధాన సమస్యగా మనం చెప్తాం. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలు వెట్టి చాకరీ వ్యవస్థను, జోగిని బసివిని వ్యవస్థలను, దోపిడీని ఎదుర్కొనటం కూడా మనం చూస్తాం. వెట్టి చాకరీ వ్యవస్థ అనేది అనేక శతాబ్దాలుగా భారతదేశంలో ఉన్నది. దీన్ని అదునుగా చేసుకుని కొన్ని అగ్రకులాలు దిగువ స్థాయి కులాలను దోపిడీ చేయటం, ఆర్థిక దోపిడీ చేయటం, సాంఘిక దోపిడీ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా జోగిని వ్యవస్థ, బసివిని వ్యవస్థ, పేద షెడ్యూల్డ్ కులాల వనితలు ఎవరైతే ఉంటారో, బాలికలు ఎవరైతే ఉంటారో వారిని జోగిన్లుగా మార్చే ఆచారము, బసివిన్లుగా మార్చే ఆచారం అనేది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో దేవదాసి వ్యవస్థని, కొన్ని ప్రాంతాల్లో ఖండోబా వ్యవస్థని, కొన్ని ప్రాంతాల్లో మురళీల వ్యవస్థని, కొన్ని ప్రాంతాల్లో జోగిని వ్యవస్థని, కొన్ని ప్రాంతాల్లో బసివిని వ్యవస్థ అని వీటిని అనేక పేర్లతో పిలుస్తారు. అయితే దీనికి అల్టిమేట్గా జోగిని బసివిని వ్యవస్థలు ఒక మతపరమైన సంస్కృతిలో ఆచారంగా చెప్పుకొని దీంట్లో భాగంగా ఎంతోమంది లైంగిక దోపిడీకి గురి కావటం కూడా జరిగింది. ఇది కూడా ఒక దురాచారంగానే సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొంటారు. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొనే మరొక ప్రధానమైన సమస్య అగ్రవర్ణాల దాడులు, హింస, కులహింస. ఇది ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా జరుగుతోంది. దీంట్లోనే భాగంగా అగ్రవర్ణాలు కూలీ రేట్లు పెంచే పరిస్థితిలో కానీ, లేక కులాంతర వివాహాలు జరిగినప్పుడు కానీ, అదేవిధంగా దిగువ స్థాయి కులాల్లో ఉన్న చైతన్యవంతులైన యువకులు కవిత్వము లేక సాహిత్యము రాసినప్పుడు వారిపైన దాడులు చేయటం కానీ, ఇవి కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అంటే అగ్రవర్ణాల యొక్క దాడులు, హింస, కులహింస అనేది కూడా ఇవి జరుగుతూ ఉంటుంది. ఇది షెడ్యూల్డ్ కులాల యొక్క సమస్యగా మనం పేర్కొంటాం. అదేవిధంగా అమానవీయ వృత్తులు. అమానవీయ వృత్తులు అంటే ఇన్హ్యూమన్ అండ్ సబ్హ్యూమన్ ప్రొఫెషన్స్, సబ్హ్యూమన్ ఆక్యుపేషన్స్ అని చెప్తాం. అంటే ఒక మానవులు నిర్వర్తించలేని అతి నీచమైన వృత్తులు కూడా ఈరోజు వారు నిర్వర్తించే పరిస్థితి ఉండటమనేది చూస్తాం. ఉదాహరణకు పారిశుద్ధ్య పనివారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఎక్కడ లేదు. మానవులే స్కావింగ్ చేయటం అనేది, పారిశుద్ధ్యం చేయటం అనే దాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ పారిశుద్ధ్యం అనేది కొన్ని కులాలు నిర్వహించడం అనేది మనం చూస్తాం. అంటే కొన్ని అమానవీయ వృత్తుల్లో ఇప్పటికీ కొనసాగటం అనేది మనం చూస్తాం. ఇవి మనకు షెడ్యూల్డ్ కులాలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలుగా మనం పేర్కొంటాం. అయితే ఈ సమస్యలను రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, పరిపాలనా వ్యవస్థ గుర్తించింది, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. వీటిని పారద్రోలటానికి అనేకమైన రాజ్యాంగ ప్రకరణలు తీసుకొచ్చారు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. వాటితో ఒక సంవర్ధకమైన మార్పును సమాజంలో తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయంటంలో ఎలాంటి సందేహం లేదు. ముందు కనుక మనము రాజ్యాంగ రక్షణలు కనుక తీసుకుంటే భారత రాజ్యాంగంలోని 15వ నిబంధన సామాజిక, విద్యా, ఆర్థిక రంగాల్లో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంటే విద్యా సంస్థలో చేరడానికి,
అది ప్రైవేటు విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ దేంట్లో అయినా సరే మరి షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు చేరటానికి మరి కొంత రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టికల్ 15(4) మరి ఒక 15వ ప్రకరణలో 4వ నిబంధన ఉపనిబంధన సామాజిక విద్యా ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని సమకూర్చడం అనేది జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 16(4) నిబంధన ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ సౌకర్యం అనేది కల్పిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 17 అంటే 17వ నిబంధన అంటరానితనం పైన నిషేధం ప్రకటించడం అనేది జరిగింది. అన్టచబిలిటీ ఈజ్ ప్రొహిబిటెడ్, అది అంటరానితనం అనేది దాన్ని ప్రొహిబిట్ చేయటం అనేది జరిగింది. అట్లాగే మరి ఆదేశ సూత్రాలు నిర్దేశ నియమాలు అనే పేరుతోటి భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 46వ నిబంధన ఏదైతే ఉందో ఆ 46వ ప్రకరణ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఇతర బలహీన వర్గాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకురావడానికి సామాజిక న్యాయం రాజకీయ న్యాయం ఆర్థిక న్యాయం వారికి తీసుకురావడం కోసం ఆర్టికల్ 16 అనేది కూడా దాన్ని రాజ్యాంగంలో తీసుకురావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ కులాల వారు విద్యాభివృద్ధి సాధించడానికి ఉద్యోగాలు పొందటానికి ఆర్థిక అభివృద్ధిని పొందటానికి ఉపకరించే నిబంధనలుగా మనం పేర్కొంటాం. అయితే షెడ్యూల్డ్ కులాలు రాజకీయ భాగస్వామ్యం పొందాలి, లోక్సభలో కూడా వారికి ప్రాతినిధ్యం ఉండాలి, రాష్ట్రాల శాసనసభల్లో వారికి ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఉద్దేశంతో భారత రాజ్యాంగంలోని 330వ ప్రకరణ లోక్సభలో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. ఇది ఒక రాజకీయ రిజర్వేషన్గా మనం పేర్కొంటాం. అదేవిధంగా 332వ ప్రకరణ రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లు ప్రకటించడం అనేది జరిగింది. ఆర్టికల్ 332 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాష్ట్ర అసెంబ్లీలు భారతదేశంలోని 29 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర అసెంబ్లీలు అన్నింటిలోనూ కూడా షెడ్యూల్డ్ కులాలకు తప్పనిసరిగా రిజర్వేషన్ సౌకర్యం ఉండాలి అనే దాన్ని ఆర్టికల్ 332 పేర్కొంటుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 338వ నిబంధన జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఏర్పాటుకు అది తోడ్పడుతుంది. అంటే షెడ్యూల్డ్ కులాలకు ఒక జాతీయ కమిషన్ ఉండాలి, నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ అనేది ఉండాలి. దీంట్లో ఒక చైర్మన్, ఒక ఉప చైర్మన్, 3 సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి వీరందరూ కూడా ఉంటారు. వీరు షెడ్యూల్డ్ కులాల యొక్క జీవన పరిస్థితులను, షెడ్యూల్డ్ కులాల యొక్క ఆర్థిక పరిస్థితులు, షెడ్యూల్డ్ కులాల యొక్క సాంఘిక పరిస్థితులు, షెడ్యూల్డ్ కులాల యొక్క మానవ అభివృద్ధి అనే దాన్ని వాటిని బేరీజు వేస్తారు, కొన్ని సిఫార్సులు చేస్తారు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం పైన పరిశోధనలను ప్రోత్సహిస్తారు. ఇది మరి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్గా ఏర్పాటైంది. భారత రాజ్యాంగంలోని 338వ నిబంధన ప్రకారం ఈ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అనేది జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అనేది ఏర్పాటైంది. ఇవే కాకుండా ఇవన్నీ కూడా రాజ్యాంగ నిబంధనలు. రాజ్యాంగం ద్వారా షెడ్యూల్డ్ కులాలకు లభించే రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, సాంఘిక ప్రయోజనాలుగా మనం పేర్కొంటాం. ఇవే కాకుండా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత ఈ 70 సంవత్సరాల కాలంలో అనేక ప్రగతిపూర్వక చట్టాలు షెడ్యూల్డ్ కులాల యొక్క సంక్షేమం కోసం వచ్చాయి. వాటిలో మొట్టమొదటిగా మనము 1955వ సంవత్సరంలో వచ్చిన అస్పృశ్యత నిషేధక చట్టం అంటే అన్టచబిలిటీ ప్రొహిబిషన్ యాక్ట్ అని చెప్తాం. దీన్ని 1976వ సంవత్సరంలో దాని పేరు మార్చారు. దీన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976 అనిగా దాని పేరు మార్చడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు 1989వ సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం అనేది కూడా వచ్చింది. అట్రాసిటీస్ ఆన్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది 1989వ సంవత్సరంలో వచ్చింది. దీన్ని మళ్ళీ 2014 సంవత్సరంలో సవరించడం అనేది కూడా జరిగింది. వీటిని మనము ప్రగతిపూర్వక చట్టాలుగా మనం పేర్కొంటాం. సో ఈ విధంగా మనకు షెడ్యూల్డ్ కులాలు ఆర్థిక సంక్షేమం పొందాలి, సాంఘిక సంక్షేమం పొందాలి, రాజకీయ సంక్షేమం పొందాలి, తద్వారా సాంఘిక సాధికారతను పొందాలి, రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం పొందాలి, ఆత్మగౌరవంతో ఒక సామాజిక హోదాతో వారు జీవించాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాలకు ఉప ప్రణాళిక అనే దాన్ని కూడా తీసుకొచ్చింది. దాన్ని సబ్ ప్లాన్ అని చెప్తాం, దాన్ని ఎస్సీ సబ్ ప్లాన్ అని చెప్తాం, షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ అని చెప్తాం, షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక. దీని ప్రకారము ప్రభుత్వంలో ఉన్న 26 శాఖలు వాటి శాఖల ద్వారా షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక కేటాయింపులు జరిపి ఆ కేటాయింపుల ద్వారా
షెడ్యూల్డ్ కులాల యొక్క సమగ్ర అభివృద్ధికి పాటుపడతామనేది జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణ శాఖ, ఉద్యానవన శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ, ఇలాంటి 23 శాఖలు అన్నీ కూడా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాలకు కొన్ని బడ్జెటరీ కేటాయింపులు జరిపి వాటి ద్వారా మరి షెడ్యూల్డ్ కులాల యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడతామనేది జరిగింది. దీన్ని మరి షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ అని చెప్తాం, ఎస్సీ సబ్ ప్లాన్ అని చెప్తాం. ఇదే విధమైన సబ్ ప్లాన్ మనకు ఎస్టీస్ కూడా ఉంది, ఎస్టీ సబ్ ప్లాన్ అనేది కూడా ఉంది. ఈ ఉప ప్రణాళిక అనేది మనకు బడ్జెట్లోనే ఒక ఉప బడ్జెట్గా మనం పేర్కొనవచ్చు, ఉప ప్రణాళికగా పేర్కొనవచ్చు. ఈ ప్రణాళిక అనేది ఒక నిర్దిష్ట లక్ష్యంతో, ఒక నిర్దిష్ట కార్యాచరణతో, నిర్దిష్ట కాల నిర్ణయంతో, మరి కొన్ని లక్ష్యాలతో ఇది మరి సమగ్ర అభివృద్ధిని సాధించడానికి, మరి షెడ్యూల్డ్ కులాల్లో ఒక విధమైన ఆర్థిక, సాంఘిక, రాజకీయ అభివృద్ధిని తీసుకురావడానికి ఇది ఎంతో ఉపకరించే ఒక సాధనంగా మనం ఈ షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ అనేది మనం పేర్కొనవచ్చు. దీన్నే సబ్ ప్లాన్గా మనం పేర్కొంటాం, ఎస్సీ సబ్ ప్లాన్ అని చెప్తాం. అదేవిధంగా భారత ప్రభుత్వము షెడ్యూల్డ్ కులాల యొక్క సంక్షేమం కోసం అనేక సంస్థలు కూడా ఏర్పాటు చేసింది. వీటిలో ప్రధానంగా మనం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అని చెప్పుకున్నాము. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారము షెడ్యూల్డ్ కులాల కమిషన్ అనేది ఏర్పడింది అని, నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ అనేది 1990లో వచ్చింది. దానికి రాజ్యాంగ హోదా కూడా కల్పించారు. నవ్ ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే రాజ్యాంగ హోదా కలిగిన ఒక కమిషన్గా మనం పేర్కొంటాం. 1990వ సంవత్సరంలో దానికి రాజ్యాంగ హోదా అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న మరి ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో జాతీయ షెడ్యూల్డ్ కులాల విత్త అభివృద్ధి కార్పొరేషన్, అంటే నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని కూడా 1989లో ఏర్పాటు చేయటం అనేది జరిగింది. జాతీయ షెడ్యూల్డ్ కులాల విత్త అభివృద్ధి కార్పొరేషన్ అంటే నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది 1989వ సంవత్సరంలో ఏర్పడింది. అదేవిధంగా మనకు జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. దీని ప్రకారము మరి పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మాన్యువల్ స్కావెంజింగ్ నుంచి మెషిన్ మేడ్ స్కావెంజింగ్ అనే దాన్ని మార్చడం కోసం దీన్ని ఒక సాధనంగా ఈ కమిషన్ స్వీకరించడం జరిగింది. ఇది జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ అని చెప్తాం. అంతేకాకుండా మరి బాబు జగజ్జీవన్ ఛాత్రావాస్ యోజన, బాబు జగజ్జీవన్ ఛాత్రావాస్ యోజన అని చెప్పి షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న బాలబాలికలు ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి హాస్టల్ సౌకర్యాలు కల్పించడం కోసం, వసతి గృహాలు కల్పించడం కోసం బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్రావాస్ యోజన అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రాజీవ్ గాంధీ ఫెలోషిప్లు అనేవి కూడా ఇవ్వటం జరిగింది. ఇది పిహెచ్డి చేసేవారికి, ఎంఫిల్ చేసేవారికి, పరిశోధన డిగ్రీలు ఎవరైతే చేస్తారో వారికి ఇవి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయ అభివృద్ధి పథకం అనేది 2002వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. అంటే వ్యవసాయదారులైన వారు షెడ్యూల్డ్ కులాల్లో ఎవరైతే ఉంటారో వారికి బోరుబావులు వేసుకోవడానికి కానీ, అదేవిధంగా మరి వారి యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, పంట మార్పిడి చేసుకోవడానికి కానీ, వారికి అభివృద్ధి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కోసం కానీ వ్యవసాయ అభివృద్ధి పథకం అనేది 2002వ సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. అట్లాగనే ఇందిరమ్మ ఇళ్ళు అనేవి వచ్చాయి. ఇందిరమ్మ అంటే INDIRAMMA, ఇందిరమ్మ. ఇందిరమ్మ అనే దాంట్లో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదాన్ని సూచిస్తుంది. I అంటే ఇంటిగ్రేటెడ్, N అంటే నావెల్, ఇంటిగ్రేటెడ్ నావెల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడల్ మున్సిపల్ ఏరియాస్. ఇందిరమ్మ, INDIRAMMA, ఇందిరమ్మ. ఇంటిగ్రేటెడ్ నావెల్ డెవలప్మెంట్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడల్ మున్సిపల్ ఏరియాస్ అనేది ఇందిరమ్మ పథకం కింద. దీంట్లో మరి పెన్షన్లు, ఇండ్లు ఇవ్వటము, స్కాలర్షిప్లు ఇవ్వటము ఇవన్నీ కూడా దీంట్లో అంతర్భాగంగా ఉండటం అనేది జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళు అనేవి దీంట్లో అంతర్భాగంగా ఇచ్చారు. ఇందిరమ్మ పెన్షన్లు అనేవి దీంట్లో అంతర్భాగంగా ఇచ్చారు. ఇందిరమ్మ రుణాలు అనేవి దీంట్లో అంతర్భాగంగా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఇందిరమ్మ అనేది ఒక సమగ్ర పథకం. ఈ సమగ్ర పథకంలో భాగంగా మరి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను ఒకే గొడుగు నీడకు తీసుకువచ్చి మరి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి వివరించడం అనేది జరిగింది. అట్నే బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసి ఎవరైతే విద్యార్థులు షెడ్యూల్డ్ కులాలలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో
వారు విదేశీ విద్యను అభ్యసించడానికి కానీ లేకపోతే స్వదేశంలోని మరి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో అభ్యసించడానికి కానీ వారికి ఆర్థిక సహాయం చేసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనము షెడ్యూల్డ్ కులాల యొక్క మరి అభివృద్ధి కోసం వచ్చినవిగా మనం చెప్తాం. ఇక్కడ మనం ఇందిరమ్మ అనే దాని గురించి మనం చూసుకున్నాము. ఇందిరమ్మ అంటే ఇంటిగ్రేటెడ్ నోవెల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడల్ మున్సిపల్ ఏరియాస్. ఇంటిగ్రేటెడ్ నోవెల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడల్ మున్సిపల్ ఏరియాస్. దీంట్లో మొదటి అక్షరం అంతా కూడా INDIRAMMA ఇందిరమ్మ అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని ఒక సమగ్రమైన పథకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి. దీంట్లో భాగంగానే మనకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటము, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వటము, అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయటము, ఇళ్ళు మంజూరు చేయటము, పెన్షన్లు మంజూరు చేయటము, ఇవన్నీ కూడా ఈ ఇందిరమ్మ అనే దాంట్లో ఒక సమగ్ర పథకంగా తీసుకురావటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన మరి అనేక సంక్షేమ కార్యక్రమాలుగా మనం పేర్కొంటాం. మనం సమయాభావంలో అనేక తక్కువ కార్యక్రమాలను మాత్రమే నేను చెప్పగలిగాను. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ మరికొన్ని అనేక ఇతర కార్యక్రమాలు కూడా ఉండవచ్చు. ఇక ఇప్పుడు మనము షెడ్యూల్డ్ తెగల గురించి మనం చూద్దాం. షెడ్యూల్డ్ తెగలంటే ఎవరు? తెగలు అంటే అడవులు కొండకోణంలో జీవించే ప్రజలు ఎవరైతే, వివిధ జాతుల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరిని ఆదివాసీలని, గిరిజనులని, మూలవాసీలని పేర్కొంటాం. వీరిని మనము షెడ్యూల్డ్ తెగలు అని చెప్తాం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్తాం. వీరికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, ప్రత్యేకమైన జీవన విధానం అనేది ఉంది. దే హ్యావ్ దేర్ ఓన్ యునిక్ కల్చర్. అదేవిధంగా స్టైల్స్ ఆఫ్ లివింగ్ అంటే జీవన విధానం అనేది ఒక ప్రత్యేక జీవన విధానం వారికి ఉంటుంది. అలాగే వారికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి అనేది వారికి ఉంటుంది. సో వీరు మరి మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో అంత తేలిగ్గా కలిసిపోరు. వారికి ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన జీవన విధానము, ప్రత్యేకమైన అలవాట్లు, ప్రత్యేకమైన సాంప్రదాయము, ప్రత్యేకమైన వైద్యము, దాన్ని మూలికా వైద్యంగా మనం పేర్కొంటాం, దాన్ని ప్రకృతి వైద్యంగా పేర్కొంటాం. ప్రత్యేకమైన మరి వివాదాల పరిష్కార యంత్రాంగాలు, దాన్ని ట్రైబల్ పంచాయత్స్ అని చెప్తాం. ఈ విధంగా అనేక ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానాలు, వ్యవస్థలు కలిగిన తెగలుగా మనం వీరు చెప్తాం. వీరిని ఆదివాసీలని, గిరిజనులని, మూలవాసీలని, అనుసూచిత జాతులని, వీరిని అనేక పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం అనేది చూస్తాం. వీరు ప్రధానంగా కొండల్లో నివసించడము, అడవుల్లో నివసించడము జరుగుతూ ఉంటుంది. మనం తెలంగాణ కనుక ఒక ఉదాహరణగా తీసుకుంటే, తెలంగాణలో మనకు గోండులు, కోయలు, కొండరెడ్లు, పరధాన్లు, లంబాడీలు, చెంచులు, గుత్తికోయలు ఇట్లాంటి వారు మనకు అనేక తెగలు మనకు కనిపిస్తూ ఉంటారు. గోండులు అనేవారు మనకు ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తారు. కోయలు అనేవారు మనకు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కనిపిస్తారు. కొండరెడ్లు మనకు ఖమ్మం జిల్లాలోను, మరి నిజామాబాద్ జిల్లాలోను, కొంత మేరకు వరంగల్ జిల్లాలో కనిపిస్తారు. పరధాన్లు మనకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కనిపిస్తారు. లంబాడీలు నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, మెదక్ జిల్లాలో కనిపిస్తారు. చెంచులు మనకు మహబూబ్ నగర్ జిల్లాకు, నల్గొండ జిల్లాకు మధ్యనున్న మరి నల్లమల ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపిస్తారు. గుత్తికోయలు తెలంగాణ రాష్ట్రానికి, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మధ్యనున్న సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గుత్తికోయలు కనిపిస్తారు. వీరందరూ కూడా వారి వారి సంస్కృతికి సంబంధించి ఒక విశిష్టమైన సంస్కృతిని కలిగిన వారు, విశిష్టమైన జీవన విధానం కలిగిన వారు, విశిష్టమైన వివాద పరిష్కార యంత్రాంగాలు, వైద్య యంత్రాంగాలు కలిగిన ఒక గొప్ప సంస్కృతులుగా మనం చెప్తాం. వీటిని మనము విశిష్ట సంస్కృతులుగా పేర్కొంటాం. వీరి షెడ్యూల్డ్ తెగల్లో మరి కొన్ని జాతులు కూడా చేరాలి అని చెప్పి మరి డిమాండ్లు ఉన్నాయి. దానికోసం రాష్ట్ర ప్రభుత్వము చెల్లప్ప కమిషన్ అనేది ఏర్పాటు చేసింది. ఈ చెల్లప్ప కమిషన్ అనేది షెడ్యూల్డ్ తెగల జాబితాలో వాల్మీకి బోయలు, కైతలంబాడీలు చేరికపైన ఈ చెల్లప్ప కమిషన్ అనేది ఏర్పడింది. అంటే వాల్మీకి బోయలు, కైతలంబాడాలు ఎవరైతున్నారో వారిని కూడా షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించాలి అన్న ఉద్దేశంతో డిమాండ్లు వచ్చాయి. ఆ డిమాండ్లపైన మరి రాష్ట్ర ప్రభుత్వం చెల్లప్ప కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజనుల యొక్క సమస్యలు ఏమిటి అనేది కనుక మనం చూస్తే, ప్రధానంగా గిరిజనుల యొక్క సమస్య భూపరాయీకరణ సమస్య. దాన్నే ల్యాండ్ అలైనేషన్ ప్రాబ్లం అని చెప్తాం. భూపరాయీకరణ సమస్య అంటే గిరిజనులు నిరక్షరాస్యులు. గిరిజనులకు మరి మైదాన ప్రాంతాల్లో ఉన్న వారితో ఉన్నన్ని తెలివితేటలు ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు గిరిజనులను, అమాయకులైన గిరిజనులను వారిని మభ్యపెట్టి వారి భూములను
అన్యాక్రాంతంగా మరి ఇతరులు ఆక్రమించుకోవటం ఏదైతే ఉందో దాన్ని భూపరాయీకరణగా మనం పేర్కొంటాం, ల్యాండ్ ఎలైనేషన్గా పేర్కొంటాం. గిరిజనులకు కూడా కొన్ని ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఆ ఆర్థిక అవసరాలను పణంగా పెట్టి గిరిజనుల యొక్క మరి ఎంతో పెద్ద మొత్తంలో ఉన్న భూమిని తక్కువ ధరకు మరి వడ్డీ వ్యాపారులు కానీ మధ్య దళారీలు కానీ వశపరుచుకోవటం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం భూపరాయీకరణగా పేర్కొంటాం. అంతేకాకుండా అభివృద్ధి పేరుతో నిరాశ్రయిత గురి కావటం అనేది కూడా గిరిజనుల్లో ఒక పెద్ద సమస్యగా ఈరోజు మారింది. వాస్తవానికి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ లేక ఖనిజ వనరులను త్రవ్వటం కానీ ఇవన్నీ కూడా అటవీ ప్రాంతాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. అలా జరిగిన ప్రతిసారి కూడా అక్కడున్న గిరిజనులు నిరాశ్రయతను పొందటం అనేది జరుగుతుంది. దాన్నే మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం, డెవలప్మెంట్ బేస్డ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. అంటే అభివృద్ధి పేరుతో నిరాశ్రయతకు గురి కావటం అనేది గిరిజనుల్లో ఎక్కువగా జరగటం అనేది జరుగుతుంది. ఇక మూడోది సాంస్కృతిక దురాక్రమణ, దీన్ని కల్చరల్ ఇన్వేజన్ అని చెప్తాం. అంటే బయట సంస్కృతులు గిరిజన సంస్కృతుల్లోకి చొచ్చుకురావటము, గిరిజనులను తమ సంస్కృతిలోకి తీసుకువచ్చి గిరిజన సంస్కృతి అనేది లేకుండా గిరిజనుల సంస్కృతులను నాశనం చేసే ప్రయత్నం చేయటం అనేది సాంస్కృతిక దురాక్రమణగా మనం పేర్కొంటాం. ఇది కూడా మనం చెప్పవలసి ఉంటుంది. ఇక నాలుగోది మధ్య దళారీలు వడ్డీ వ్యాపారుల చేతిలో దోపిడీకి గురి కావటం కూడా గిరిజనులు మరి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా మనం చెప్తాం. ఇక ఐదవది అడవుల నుండి అటవీ ఉత్పత్తుల నుండి దూరం కావటం. గిరిజనులకు పుట్టుకతోనే మరి కొన్ని తెగల్లో మనకు పోడు వ్యవసాయం అనేది ఉంటుంది. ఆ పోడు వ్యవసాయాన్ని మనం ఇంగ్లీష్లో షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్తాం. అంటే అటవీ ప్రాంతంలో ఒక చిన్న భాగాన్ని వారు ఆ కల్టివేషన్కి అనువుగా దాన్ని సమకూర్చుకొని అక్కడ పంట వేసుకొని ఆ పంట రాగానే అక్కడ పంట తీసుకుని వేరే చోటకి బదిలీ కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వారు సంచార జాతులు కాబట్టి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తూ ఉంటారు. దీన్ని మనం పోడు వ్యవసాయంగా పేర్కొంటాం. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అంతకుముందు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కూడా అటవీ చట్టాలు అనేవి వచ్చి ఈ అటవీ చట్టాలు పోడు వ్యవసాయాన్ని నిషేధించడానికి ప్రయత్నించాయి. ఎప్పుడైతే ఈ అటవీ చట్టాలు పోడు వ్యవసాయాన్ని నిషేధించడానికి ప్రయత్నించాయో అక్కడ అడవుల నుంచి తిరుగుబాట్లు రావటం అనేది ప్రారంభమైంది. ఇది రంపా రెబిలియన్ కానీ లేక రామ్జీ గోండ్ రెబిలియన్ కానీ కొమరం భీమ్ రెబిలియన్ కానీ ఇవన్నీ కూడా మరి పోడు వ్యవసాయం చేసుకోవడానికి మరి అటవికులను అదేవిధంగా మరి గిరిజనులను అడ్డుకునే ప్రయత్నాలు ఏవైతే జరిగాయో వాటికి వ్యతిరేకంగా వచ్చిన మరి తిరుగుబాట్లుగా మనం పేర్కొంటాం. అదేవిధంగా గిరిజనులు మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అంటే అటవీ ఉత్పత్తులు. అటవీ ఉత్పత్తులు అంటే కుంకుడుకాయలు, చింత జిగురు, మరి తుమ్మ జిగురు ఇట్లాంటి వాటిని వారు సేకరించి వారు బయట ప్రపంచంలో అమ్ముకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ అటవీ ఉత్పత్తులు అని చెప్తాం. ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని కూడా వారు ఏరుకోకుండా అడవుల్లో సేకరించుకోకుండా మరి కట్టుదిట్టం చేయటం అనేది ఏదైతే ఉందో అది వారిలో ఇవన్నీ కూడా వారికి శతాబ్దాల తరబడి వారి యొక్క కుల వృత్తులు తెగ వృత్తులుగా మనం పేర్కొంటాం. అది వంశపారంపర్యంగా వచ్చే వృత్తులుగా ఉన్నాయి. ఈ వృత్తుల నుంచి వారిని ఎప్పుడైతే దూరం చేశారో, పోడు వ్యవసాయం నుంచి దూరం చేశారో, వారికి సరైన ప్రత్యామ్నాయ జీవనం చూపకపోవడం వలన వారు దుర్భర దారిద్ర్యంతో పేదరికంతో కూరుకుపోవటం అనేది మనం చూస్తాం. ఇక పేదరికము, దుర్భర దారిద్ర్యము, దీనికి తోడు విషజ్వరాలు. ఈ రోజున మనకు షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో విషజ్వరాలు చాలా విస్తృతంగా ఉండటం అనేది మనం చూస్తాము. దీన్ని బారిన పడి సరైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు లేక అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవటం కూడా మనం చూస్తాం. కొద్దిమంది గర్భిణీ స్త్రీలు కూడా మరి ప్రాణాలు కోల్పోవటము, మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ ఎక్కువగా ఉండటం, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ ఎక్కువగా ఉండటం, అంటే శిశు మరణాలు, మాతృమరణాలు అనేవి షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో మరి ఎక్కువగా ఉండటం అనేది మరి ఆరోగ్య సదుపాయాలు అక్కడికి అందుబాటులో లేకపోవటం అనేది కూడా ఈ ప్రాంతాలను మరి కుదిపివేసే ఒక ప్రధానమైన సమస్యగా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ ఏరియాస్లో షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలుగా మనం పేర్కొంటాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము ఈ సమస్యల నుంచి వాటికి పరిష్కారం వెతకటానికి, ఈ సమస్యల నుంచి వారిని జాతీయ జీవన స్రవంతిలోకి చేర్చుకోవడానికి, వారి సంస్కృతులను పరిరక్షించడానికి, వారి జీవన విధానాన్ని మరింత బలోపేతం చేయడానికి, వారిలో సాధికారతను కల్పించడానికి, వారిలో రాజకీయ భాగస్వామ్యాన్ని మరి బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. దీనికోసం భారత రాజ్యాంగం కూడా ఎన్నో ప్రకరణలను రూపొందించడం అని కూడా మనకి జరిగింది. ఇప్పుడు మనము రాజ్యాంగ సంరక్షణలు కనుక తీసుకుంటే ఆర్టికల్ 15(4) ప్రకారము
మనం షెడ్యూల్డ్ కులాలకు ఏదైతే చెప్పుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా భారత రాజ్యాంగంలోని 15(4) ప్రకారము విద్య, ఆర్థిక సౌకర్యాల్లో రిజర్వేషన్, సాంఘిక రంగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం అనేది మనం చూస్తాం. అదేవిధంగా 16(4) ప్రకారము ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ సౌకర్యాలు ఇవ్వటం కూడా మనం చూస్తాం. ఇవి రెండు కూడా మనకు విద్యా సౌకర్యాలు, ఉద్యోగ సౌకర్యాల్లో వారికి రిజర్వేషన్లు ఇచ్చే నిబంధనలుగా మనం పేర్కొంటాము. అంతేకాకుండా ఆర్టికల్ 23 ప్రకారము వెట్టి చాకరీపై నిషేధము, మానవుల అక్రమ రవాణాపై నిషేధము అనేది కూడా మనకు జరుగుతుంది. మనకు కొన్ని తెగల్లో పిల్లల్ని అమ్ముకోవటం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మానవుల అక్రమ రవాణాగా మనం పేర్కొంటాం. దానిని నిషేధించడం కోసం ఆర్టికల్ 23 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మరి దోపిడీని నిరోధించే హక్కు అనేది ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మానవుల అక్రమ రవాణా, వెట్టి చాకరీపై నిషేధం అనేది ఆర్టికల్ 23 23వ ప్రకరణ తీసుకువచ్చింది. అదేవిధంగా 29(1) ప్రకరణ ఏదైతే ఉందో అది గిరిజన సంస్కృతి, గిరిజన భాషలు, గిరిజన లిపులు ఏదైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే ట్రైబల్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించుకునే అధికారం వారికి ఉండాలి, హక్కు వారికి ఉండాలి. గిరిజన భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించుకోవాలి, గిరిజన లిపి అనే దాన్ని పరిరక్షించుకునే హక్కు వారికి ఉండాలి అనేది రాజ్యాంగం గుర్తించి దాంట్లో భాగంగా ఆర్టికల్ 29(1) అనే ప్రకరణ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా గిరిజన సంస్కృతి, భాష, లిపి వాటిని సంరక్షించుకునే విధంగా మరి హక్కును కల్పించడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 46 ప్రకారము రాజకీయ న్యాయము, ఆర్థిక న్యాయము, సామాజిక న్యాయము సమకూర్చడం జరిగింది. మనం ఇంతకుముందే షెడ్యూల్డ్ కులాల విషయంలో చెప్పుకున్నట్లుగా ఆదేశ సూత్రాలు అని భారత రాజ్యాంగంలోని 4వ భాగం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 46వ ప్రకరణ ప్రజలందరికీ కూడా సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అనే దాన్ని అందించడం కోసం ఆర్టికల్ 46 మరి ప్రయత్నిస్తుంది. ఈ ఆర్టికల్ అనేది ప్రధానంగా సమాజంలో ఉన్న అణచివేతకు గురైన వర్గాలు, నిరాదరణకు గురైన వర్గాలు, సాంఘిక మినహాయింపుకు గురైన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వర్తించే నిబంధనగా ఈ 46వ ప్రకరణను మనం చూస్తాం. అదేవిధంగా ఆర్టికల్ 164 ప్రకారము ఏ రాష్ట్రంలో అయితే గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రాల్లో ప్రత్యేక గిరిజన మంత్రిత్వ శాఖ ఉండాలి, ప్రత్యేక గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ఒకటి ఉండాలి అని ఆర్టికల్ 164 అనేది ప్రకరణ పేర్కొంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 244(1) అనే ప్రకరణ 5వ షెడ్యూలు, 6వ షెడ్యూల్లో ఉన్న ప్రాంతాల అభివృద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ చూపటం అనేది జరుగుతుంది. మనకు భారత రాజ్యాంగము కొన్ని గిరిజనులు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా ప్రకటించింది. ఆ షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ఈ అభివృద్ధి అనేది ఏదైతే ఉందో దానిపైన ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించే విధంగా వాటిపైన పర్యవేక్షణాధికారం ఆ రాష్ట్ర గవర్నర్లకు ఉండే విధంగా గవర్నర్లకు విచక్షణాధికారాలు, ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఆర్టికల్ 244(1) అనేది మరొక ప్రత్యేక నిబంధనగా ఆర్టికల్గా భారత రాజ్యాంగ నిర్మాతలు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 330 అనేది ఏదైతే ఉందో అది లోక్సభలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది. మనం ఇందాక షెడ్యూల్డ్ కులాల విషయంలో కూడా ఆర్టికల్ 330 అనేది చెప్పుకున్నాం. లోక్సభ సీట్లలో ప్రత్యేకంగా మరి షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ ఆర్టికల్ 330 అనేది ఏర్పాటైందని చెప్తాం. అదేవిధంగా ఆర్టికల్ 332 అనేది వివిధ రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించాలి అనేది పేర్కొంటుంది. భారతదేశంలో మనకు 29 రాష్ట్రాలు ఉన్నాయి, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఒక కేంద్ర ప్రభుత్వం ఉన్నది. వీటన్నింటిలోనూ కూడా షెడ్యూల్డ్ తెగలకు రాజకీయ భాగస్వామ్యం ఉండాలి. దాన్ని పొలిటికల్ పార్టిసిపేషన్ అని చెప్తాం. ఈ పొలిటికల్ పార్టిసిపేషన్ అనే దాన్ని ఎన్హాన్స్ చేసే విధంగా, బలోపేతం చేసే విధంగా వివిధ రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలి అని ఆర్టికల్ 332 అనేది చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 335 ప్రకారము కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పదోన్నతుల్లో కూడా షెడ్యూల్డ్ తెగలకు మరి ప్రత్యేక ప్రాముఖ్యం ఇవ్వాలి అని చెప్తుంది. మరి కేవలం ఉద్యోగంలో చేరటం మాత్రమే కాకుండా వారికి పదోన్నత విషయంలో కూడా వారికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 338A భారత రాజ్యాంగంలోని 338A ప్రకరణ ఏదైతే ఉందో అది జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేది ఏర్పాటు కోసం ఉద్దేశించిందిగా మనం పేర్కొంటాం.
అంటే చాలా కాలం వరకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు ఒకే కమిషన్ ఉండేది. నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ అని మాత్రమే దాన్ని వ్యవహరించేవారు. కానీ దాన్ని విభజించి ఆర్టికల్ 338 ప్రకారము జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, ఆర్టికల్ 338A ప్రకారము జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేది ఈ రెండింటిగా దాన్ని విభజించడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు జాతీయ షెడ్యూల్డ్ తెగలకు ఒక ప్రత్యేక కమిషన్ అనేది కూడా ఏర్పాటైంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 342(1) ప్రకరణ ప్రకారం ఏదైనా ఒక తెగను షెడ్యూల్డ్ తెగగా ప్రకటించే అధికారము పార్లమెంటుకు, రాష్ట్రపతికి ఉండే విధంగా ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. అంటే ఏదైనా ఒక తెగ కొండ కోణంలో నివసిస్తూ, అడవుల్లో జీవిస్తూ, సాంఘికంగా ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురై ఏదైనా ఒక తెగ ఉన్నప్పుడు ఆ తెగను మరి ఒక షెడ్యూల్డ్ తెగగా ప్రకటించే అధికారము భారత పార్లమెంటుకు, రాష్ట్రపతికి అప్పగిస్తూ ఆర్టికల్ 342(1) అనేది మరి ప్రకటించింది. అట్లనే ఆర్టికల్ 366 అనేది షెడ్యూల్డ్ తెగల్లో ఆ జాబితాలో ఏ తెగలు ఉంటాయి అనే దాన్ని కూడా మనం ప్రకటిస్తుంది. సో ఈ విధంగా మనకు షెడ్యూల్డ్ తెగలు వారి యొక్క సంక్షేమం కోసం భారత రాజ్యాంగ నిర్మాతలు 1950వ సంవత్సరంలోనే, అంటే 70 సంవత్సరాల పూర్వమే ఎంతో ముందు చూపుతో వారు షెడ్యూల్డ్ తెగల యొక్క అభ్యున్నతికి అనేక రాజ్యాంగ సవరణలు తీసుకురావటం అనేది మనం చూస్తాం. అదేవిధంగా కాలక్రమంలో మనకు భారత పార్లమెంటు షెడ్యూల్డ్ తెగల యొక్క సంక్షేమం కోసం అనేక ప్రగతిపూర్వక చట్టాలను కూడా తయారు చేసింది. ఈ చట్టాల్లో మనము మొట్టమొదటి చట్టంగా పేర్కొనవలసింది భూ బదలాయింపు నిరోధక చట్టం. దాన్ని ల్యాండ్ ట్రాన్స్ఫర్ ప్రొహిబిషన్ యాక్ట్, దాన్ని 1956 యాక్ట్ అంటాము. దాన్ని మనం తెలంగాణలో 1/1970 యాక్ట్ అని చెప్తాం, 1/70 యాక్ట్ అని కూడా చెప్తాం. ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్తాం. భూ బదలాయింపు నిరోధక చట్టం. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా గిరిజన తెగల్లో భూ పరాయీకరణ సమస్య ఉన్నది. వారి భూములను మిగిలిన ప్రాంతాల వారి అమాయకత్వాన్ని మరి పణంగా పెట్టి వారి భూముల్ని ఆక్రమించుకోవటం జరుగుతుంది అని చెప్పుకున్నాం. అది ఒక గిరిజన సమస్యగా మనం చదువుకున్నాం. దాన్ని నిరోధించడం కోసం ప్రభుత్వము భూ బదలాయింపు నిరోధక చట్టం అనే ఒకదాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా మరి షెడ్యూల్డ్ కులాలు తెగల అత్యాచార నిరోధక చట్టం అనేది 1989లో వచ్చింది. దాన్ని మళ్ళీ 2014 సంవత్సరంలో సవరించడం అనేది కూడా జరిగింది. ఇదే కాకుండా 2006 సంవత్సరంలో గిరిజన సాంప్రదాయక హక్కుల చట్టం అనేది కూడా వచ్చింది. అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారము గిరిజనులకు అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకునే హక్కును, అటవీ ఉత్పత్తులను సేకరించే హక్కును మరి భారత పార్లమెంటు గుర్తించి దానికి తగ్గట్లుగా మరి అటవీ చట్టాలను సవరించుకోవటము, కొన్ని నియమ నిబంధనలను సవరించుకోవటము, వారికి అటవులపైన, అటవీ ఉత్పత్తులపైన హక్కులను కల్పిస్తూ 2006 సంవత్సరంలో ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురావటం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల యొక్క అభ్యున్నతికి అనుగుణంగా ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకురావటం కూడా జరిగింది. దీన్ని కాంప్రహెన్సివ్ ట్రైబల్ పాలసీ, నేషనల్ ట్రైబల్ పాలసీ అని చెప్తాం. ఇవన్నీ కూడా మరి షెడ్యూల్డ్ సంక్షేమానికి సంబంధించిన అంశాలుగా మనం చెప్తాం. ఇక షెడ్యూల్డ్ తెగల యొక్క సంక్షేమ పథకాలు కనుక మనం చూస్తే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఎస్టీ సబ్ ప్లాన్. ఎస్టీ సబ్ ప్లాన్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ సబ్ ప్లాన్ అని చెప్తాం. దీంట్లో 43 శాఖలకు సంబంధించిన ప్రత్యేక కేటాయింపులు దీంట్లో జరిపి ఈ కేటాయింపుల ద్వారా షెడ్యూల్డ్ తెగల యొక్క జీవన అభివృద్ధిని, జీవన స్థాయిని, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తాం. అంటే 43 శాఖ, మనం ఎస్సీ సబ్ ప్లాన్లో 26 శాఖలు మాత్రమే పేర్కొన్నాం. కానీ ఇక్కడ గిరిజన సబ్ ప్లాన్ వచ్చేటప్పటికి 43 శాఖలకు సంబంధించి ప్రత్యేక కేటాయింపులు జరపడం ద్వారా ఈ షెడ్యూల్డ్ తెగల యొక్క అభివృద్ధికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుంది అనేది తెలుస్తుంది. సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ, పర్యావరణ శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ, నీటిపారుదల శాఖ, ఈ శాఖలన్నీ కూడా, ఇలాంటి శాఖలు 43 శాఖలు షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేకమైన కేటాయింపులు జరిపాయి. ఆ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఆయా వర్గాల యొక్క అభ్యున్నతికి మరి వాటిని లక్ష్యంగా చేసుకుని ఆ నిర్దిష్ట లక్ష్యాల సాధన కోసం, వారికి అభివృద్ధికి తీసుకురావడం కోసం కృషి చేయటం అనేది జరుగుతుంది. దీన్ని ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్తాం. ఇది కూడా మరి ఒక మంచి అంశంగా చెప్తాం. అలాగే షెడ్యూల్డ్ కులాల యొక్క, షెడ్యూల్డ్ తెగల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటైన అనేక పథకాల్లో మరొక 3 పథకాలను
చాలా ఇంపార్టెంట్ అయిన పథకాలను మనం చెప్పుకోవచ్చు. వాటిలో ఒకటి ఐటీడీఏ పథకం. ఐటీడీఏ పథకం అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రోగ్రామ్ అంటే సమగ్ర గిరిజన అభివృద్ధి ప్రాంతాల అభివృద్ధి పథకము. అంటే గిరిజనులు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో వారి యొక్క విద్యాభివృద్ధి, వారి యొక్క గృహ నిర్మాణము, వారి యొక్క తలసరి ఆదాయం పెంచటము, వారిలో పేదరిక నిర్మూలన, వారికి ఆరోగ్య సౌకర్యాలు కల్పించటం, వారికి రక్షిత మంచినీరు కల్పించటము, వారికి రేషన్ షాపుల ద్వారా మరి మౌలిక అవసరాలు మౌలిక వస్తువులు కల్పించటం, ఇవన్నీ కూడా మరి సమగ్ర గిరిజన అభివృద్ధి పథకం ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని ఐటీడీఏ ప్రోగ్రామ్ అని చెప్తాం. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియాస్ ప్రోగ్రామ్ అని, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏరియాస్ ప్రోగ్రామ్ అని చెప్తాం. ఇక రెండోది మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రోగ్రామ్. మనం ఐటీడీఏ ప్రోగ్రామ్కి ఈ మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రోగ్రామ్కి ఒక తేడా ఉన్నది. ఐటీడీఏ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రాంతంలో ఒక జిల్లాలో 50% మించి గిరిజన ప్రాంతాలు ఉన్నప్పుడైతే ఆ ప్రాంతాలను గిరిజన ప్రాంతాలుగా ప్రకటించడం అనేది మనం చూస్తాం. ఇక మాడిఫైడ్ ఏరియాస్ అంటే ఇక్కడ 50% మించకపోయినా కానీ మరి ప్రజలు ఎక్కువ సంఖ్యలో జీవిస్తున్నప్పుడు దాన్ని మాడిఫైడ్ ఏరియాగా ప్రకటించడం జరిగింది. హలో హలో చెప్పండి సార్, ఒక డౌట్ సార్. చెప్పు బాబు. ఇది షెడ్యూల్ కులాల వారు ఉన్నారు కదా సార్, కొన్ని టైంలలో వాళ్ళు అట్రాసిటీ పేరుతో ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు కదా సార్. అవునండి. అంటే మనం అట్లా దూషించకున్నా కానీ దూషించారు అని చెప్పి దుర్వినియోగం చేస్తే ఆ కేసు నుంచి ఎలా రక్షణ పొందవచ్చు సార్ మనం? అంటే ఏ తప్పు చేయకున్నా కానీ మన మీద కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అదే అంటే దాని నుంచి ఎలా మనం ప్రొటెక్ట్ అవ్వాలి? ఒక డౌట్ సార్ అది, అంటే తప్పు చేయకున్నా కానీ. రైట్ బాబు, ప్రతి చట్టాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు. అయితే అది దుర్వినియోగం కాకుండా కొన్ని యంత్రాంగాలను భారత రాజ్యాంగం సమకూర్చింది. భారతదేశానికి ఒక పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉన్నది. ఆ న్యాయ వ్యవస్థ ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదు నిజమైనదా కాదా అని దాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తుంది. ఆ ఫిర్యాదు కనుక నిజం కాదు అని తేలినప్పుడు మరి ఫిర్యాదుదారుని శిక్షించే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఫిర్యాదు కనుక నిజమైనట్టు రుజువైతే కనుక మరి ఎవరైతే ఫిర్యాదుదారు ఎవరి చేతిలో అయితే అతను అన్యాయాన్ని ఎదుర్కొన్నాడో వారికి శిక్ష పడటం కూడా జరుగుతోంది. కాబట్టి భారత న్యాయ వ్యవస్థ అనేది సర్వోన్నతమైనది. మనం నిన్నటి క్లాసులోని న్యాయ సమీక్షాధికారం గురించి కూడా చెప్పుకున్నాము. మరి భారత న్యాయ వ్యవస్థ ఇట్లాంటి ఫిర్యాదులన్నింటినీ కూడా మరి పరిశీలిస్తుంది. ఏ ఫిర్యాదుదారుడు కూడా తాను వేసిన ఫిర్యాదు మాత్రమే మరి నిజమని నమ్మటానికి వీల్లేదు. దానిలో ఉన్న వ్యాలిడిటీని, వాస్తవాన్ని పరిశీలించడం కోసం అనేక రాజ్యాంగ సంస్థలు అనేవి ఏర్పడ్డాయి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఐటీడీఏ ప్రోగ్రామ్ కానీ మాడా ప్రోగ్రామ్ కానీ ఇవి రెండు కూడా గిరిజనులు 50% కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలను ఐటీడీఏ ప్రాంతాలుగా ఒక జిల్లాలో పేర్కొంటారు. అయితే 50% కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సంఖ్యలో గిరిజనులు, ఎక్కువ సిగ్నిఫికెంట్ పాపులేషన్ కనుక ఉన్నప్పుడు దాన్ని మాడా ప్రోగ్రామ్గా చెప్తాం. దాన్ని MADA ప్రోగ్రామ్, మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రోగ్రామ్గా చెప్తాం. దీంట్లో కూడా గిరిజనుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడం అనేది జరిగింది. ఇక మూడోది ప్రాచీన గిరిజన సముదాయాల అభివృద్ధి కార్యక్రమం. దీన్ని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, PTG ప్రోగ్రామ్ అని చెప్తాం. PTG ప్రోగ్రామ్ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, అంటే ప్రాచీన గిరిజన సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి పరిచే కార్యక్రమంగా మనం పేర్కొంటాం. సో ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గిరిజనుల యొక్క ఆర్థిక అవసరాలను, సాంఘిక అవసరాలను, వారి యొక్క జీవనానికి సంబంధించిన అనేక ఇతర సౌకర్యాలను, మౌలిక సదుపాయాలను వారిని సమకూర్చడంలో ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా చాలా విజయవంతమవుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంట్లోనే మొట్టమొదటి ITDA ప్రోగ్రామ్, రెండోది MADA ప్రోగ్రామ్, దీన్ని మాడా ప్రోగ్రామ్ అని చెప్తాం. మూడోది PTG ప్రోగ్రామ్, దీన్ని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్తాం. ఇవి మనకు గిరిజనుల యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశాలుగా చెప్తాం. అంతేకాకుండా హలో చెప్పండి సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, ITDAలో గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సార్. చెప్పు సార్, ఇది ITDAలు తెలంగాణలో 4 ఉన్నాయని ఐడియా ఉంది సార్. ఉంది బాబు. ఖమ్మం జిల్లాలో మనకు గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ITDA ప్రోగ్రామ్ ఏరియాస్గా మనం చెప్తాము. అదేవిధంగా
మనకు పీటీజీ గ్రూప్స్ అనేవి మనకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువగా గిరిజనులు అనేవారు ఉంటారో అక్కడ ఈ మాడా ప్రోగ్రామ్, ఎంఏడిఏ ప్రోగ్రామ్ కూడా మనకు ఉండటం అనేది జరిగింది. సో ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. ఎక్కడైతే వారి జనాభా నిష్పత్తిని బట్టి ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఒకటి ఐటీడీఏ ప్రోగ్రామ్, రెండోది ఎంఏడిఏ ప్రోగ్రామ్, మూడోది పీటీజీ ప్రోగ్రామ్. ఈ 3 కూడా వారి యొక్క అభివృద్ధిని వేగిరపరిచే, వారి యొక్క అభివృద్ధి అనే దాన్ని మరి హామీ ఇచ్చే ప్రోగ్రాంలుగా మనం పేర్కొంటాం. ఇవే కాకుండా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళు అనేవి కూడా ప్రభుత్వం ఏర్పరిచింది. ఏకలవ్యని పేరుతోటి మనకు మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి విద్యా సౌకర్యాలు కల్పించడం కోసం ఇది ఏర్పాటైంది. అదేవిధంగా మనకు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ అనేది ఎంఫిల్, పిహెచ్డి, ఇతర పరిశోధక డిగ్రీల కోసం కృషి చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి రాజీవ్ గాంధీ ఫెలోషిప్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా దేశం బయట విదేశాల్లో ఎవరైతే షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన విద్యార్థులు చదువుకోవటానికి ఉత్సాహపడతారో వారికి నేషనల్ ఓవర్సీస్ ఫెలోషిప్ అనేది కూడా మరి ప్రభుత్వము మంజూరు చేస్తోంది. అంటే విదేశాల్లో చదువుకోవటానికి వీలు కల్పించే విధంగా మరి ఫెలోషిప్లు ఇవ్వటం జరుగుతోంది. అంతేకాకుండా రోష్ని పథకం అనేది కూడా దీంట్లో ఉంది. ఇది మరి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక గిరిజన సంక్షేమ శాఖలు అనేవి ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెడతాం అనేది మనం చూస్తాం. మనం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే దాన్ని ప్రవేశపెట్టి వాటి ద్వారా ఈ పథకాలను ప్రవేశపెడతాం చూస్తాం. చెప్పండి. హలో చెప్పమ్మా. సార్, ఇప్పుడు గోండ్లపోడు వ్యవసాయం చేసుకోవడానికి మనకు చట్టాలు ఉన్నాయి కదా సార్? అమ్మా, కానీ వారి భూములు ఇతరులు ఆక్రమిస్తున్నారు. దాన్ని మనం ఎలా నిషేధించాలి? అదేనమ్మా, ఇప్పుడు భూములు ఎక్కడైతే ఆక్రమిస్తారో దానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ అధికారులకు, తహసీల్దార్లకు, కలెక్టర్లకు మరి చట్టం ప్రత్యేకమైన అధికారాలు కల్పించింది. వారు తమ భూమి ఆక్రమణకు గురి అయింది అన్న మాటను దగ్గరలో ఉన్న రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారుల సహకారంతో వారి భూములను వారికి ఇప్పించే అవకాశం ఉంటుంది. అందువలన గత 3 తరాలుగా ఎవరైతే తమ భూమిని బదలాయింపు చేశారో ఆ బదలాయింపు అనేది అక్రమ బదలాయింపు అని తేలుతుందో దాన్ని మళ్ళీ తిరిగి మరి యజమానికి వచ్చే విధంగా, గిరిజన యజమానికి వచ్చే విధంగా మరి చేయటం కోసం ప్రభుత్వము 170 యాక్ట్ అనేది తీసుకువచ్చింది. దాన్నే భూ బదలాయింపు చట్టం 1956, భూ బదలాయింపు చట్టం సవరణ చట్టం 1970 అని చెప్తాం. ఇది తెలంగాణలో చాలా చురుకుగా మరి అమలవుతున్న ఒక చట్టంగా చెప్తాము. దీని ఆధారంగా మనకు ఖమ్మం జిల్లాలోను, వరంగల్ జిల్లాలోను, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ అనేక మంది గిరిజనులు వారి భూములు వారు పొందటం అనేది కూడా మనం చూస్తాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రత్యేకమైన గిరిజన సంక్షేమ శాఖను ఏర్పాటు చేయటం అనేది మనం చూస్తాం. ఈ శాఖల ద్వారా మనకు ఈ ప్రత్యేక ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వారు చాలా చక్కగా అమలు చేయటం అనేది గిరిజనుల యొక్క తలసరి ఆదాయం పెంచడము, గిరిజనుల విద్యాభివృద్ధిని పెంచడము, గిరిజనులు మరి సంపూర్ణమైన ఆరోగ్యం పొందటం కోసం మరి సదుపాయాలు కల్పించడము, మరి గిరిజనులు రాజకీయ భాగస్వామ్యం పెంచడము, గిరిజనులు మరి సాధికారతను పొందే విధంగా కృషి చేయటము, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ద్వారా తీసుకురావటం అనేది జరుగుతోంది. అంటే ఈ వర్గం కోసం ఒక ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఉండాలి, ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉండాలి అని చెప్పి మరి రాజ్యాంగ నిర్మాతలు సూచించడము, దానికోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లాగనే గిరిజన హలో చెప్పండి. సార్ చెప్పు బాబు. సార్ సార్ ఇంతకుముందు మీరు గిరిజనాభివృద్ధి గురించి చెప్పింది సార్. మరి ఇది ఐటీడీఏ ఉన్న ఈ ప్రోగ్రామ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది సార్? ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఐటీడీఏ ఉన్న ఈ పీటీజీ ప్రోగ్రామ్స్ ఎప్పుడు స్టార్ట్ చేసింది సార్? ఇది 5వ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రారంభమయ్యాయి బాబు. 5th 5-year ప్లాన్ ఏదైతే ఉందో అప్పటి నుంచి ప్రారంభమయ్యాయి. 5వ పంచవర్ష ప్రణాళిక, 6వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి ఇవి అమలవుతూ వస్తున్నాయి.
ఇక ఆ తరువాతి కాలంలో మనకు ట్రైబల్స్కి సబ్ ప్లాన్ అనేది కూడా వచ్చింది, షెడ్యూల్డ్ తెగల యొక్క సబ్ ప్లాన్ అనేది కూడా వచ్చింది. ఒక్కొక్క పంచవర్ష ప్రణాళిక కాలంలో ఒక్కొక్క విధమైన వినూత్నమైన కార్యక్రమం అనేది తీసుకురావటం అనేది కూడా జరుగుతోంది. అంటే గిరిజన సంక్షేమం అనేది ప్రణాళికా సంఘం యొక్క పంచవర్ష ప్రణాళికల్లో అంతర్భాగంగా రావటం అనేది జరుగుతూ వచ్చింది. చెప్పు బాబు. హలో హలో చెప్పమ్మా. ఇది గ్రామీణ షెడ్యూల్ కులాలపై అమానుషం జరిగితే ఎలా రక్షణ పొందాలి సార్? షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల యొక్క అత్యాచారాల నిరోధక చట్టం అనేది ఒకటి ఉన్నదమ్మా. దాన్ని 1989లో మరి భారత పార్లమెంటు ఆమోదించింది. దాన్ని 2014 సంవత్సరంలో మళ్ళీ సవరించారు. ఈ చట్టం ఆధారంగా మరి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వారిపైన అత్యాచారాలు జరిగినప్పుడు కానీ, హింస జరిగినప్పుడు కానీ, లేక అవమానం ఎదుర్కొన్నప్పుడు కానీ, వారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా సమాజం ప్రవర్తించినప్పుడు కానీ వారు సమీప పోలీస్ స్టేషన్లో కానీ న్యాయస్థానంలో కానీ ఫిర్యాదు చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే వారికి ఒక పటిష్టమైన న్యాయ యంత్రాంగాన్ని, సంస్థాగత యంత్రాంగాన్ని భారత పార్లమెంటు, భారత రాజ్యాంగము కల్పించింది. దీంట్లో భాగంగానే మనకు షెడ్యూల్డ్ తెగలకు అత్యాచార నిరోధక చట్టం అనేది మరి 1989 సంవత్సరంలో వచ్చింది. దాన్ని 2014 సంవత్సరంలో దాన్ని మరి సవరించడం కూడా జరిగింది. హలో హలో చెప్పు బాబు. ఆ క్వశ్చన్ సార్కి. చెప్పు బాబు. హలో చెప్పు నాయన. హలో, ఇప్పుడు మనకు రంగనాథ్ మిశ్రా కమిషన్ అని ఒకటేసారు కదండి. దాని ప్రకారం ఏంటంటే దళితులకి మత స్వేచ్ఛ కూడా ఉంది కదా. అవునమ్మా. దానివల్ల అది పొందడానికి మరి ఇప్పుడున్నటువంటి చట్టం ఏదైతే ఉందో కొన్ని మతం మార్చుకునేటప్పుడు ఆ ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణలు పోతున్నాయి. దానికి తప్పని చెప్పేసి రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది కదా. మరి రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అది ఏ స్టేజ్ లో ఉందండి? ఇంకోటి ఎస్టీలకు కూడా ఈ మతం మార్చుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగ రక్షణలు పోతాయా? చాలా చక్కటి ప్రశ్న వేశావు బాబు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగ నిబంధనల ప్రకారము ఎవరైతే షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఉంటారో వారు హిందూ సామాజిక వ్యవస్థలో అంతర్భాగంగా భారత రాజ్యాంగం గుర్తించింది. వారు ఈ క్రమంలో కొనసాగే క్రమంలో వారికి రిజర్వేషన్ సౌకర్యాలు అనేవి షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలుగా అందుతాయి. ఎవరైతే మతం మార్చుకుని దళిత క్రిస్టియన్లుగా మారతారో వారికి బీసీసీ బ్యాక్వర్డ్ కాస్ట్లో సి కేటగిరీ కింద వారికి రిజర్వేషన్ సౌకర్యాలు అనేవి అందుతాయి. సో ఈ విధంగా రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది కొన్ని సూచనలు చేసినప్పటికీ కూడా అది ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. వాస్తవానికి దళిత క్రిస్టియన్లను అదేవిధంగా మతం మార్చుకునే షెడ్యూల్డ్ తెగలు ఎవరైతే ఉంటారో వారిని తప్పనిసరిగా అదే తెగల్లో, అదే షెడ్యూల్డ్ కాస్ట్లో, అదే షెడ్యూల్డ్ కులాల్లో కొనసాగించే విధంగా, రిజర్వేషన్లు కొనసాగే విధంగా చేయాలి అని చెప్పి సమాజం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా అది ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. సో ఆ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో అది దాని ఇంకా పరిశీలన స్టేజ్లోనే ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు షెడ్యూల్డ్ తెగలు షెడ్యూల్డ్ కులాలు ఏవైతే ఉన్నాయో అవి మరి సమాజంలో ఉన్న అణగారిన వర్గాలు, అణచివేతకు గురైన వర్గాలు, చారిత్రకంగా ఎన్నో మినహాయింపులకు, సాంఘిక మినహాయింపుకు, ఆర్థిక మినహాయింపుకు, సామాజిక వెనుకబాటుతనానికి, ఆర్థిక వెనుకబాటుతనానికి గురైన వర్గాలుగా మనం చెప్తాం. ఈ వర్గాలను బలోపేతం చేయడానికి, సాధికారతను వీటిలో తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ప్రధానంగా షెడ్యూల్డ్ తెగలు అభివృద్ధి చెందడం కోసం కొన్ని కమిషన్లు కూడా ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ అనేది 2004 సంవత్సరంలో మనకి భారత రాజ్యాంగ కమిషన్గా, ఒక రాజ్యాంగబద్ధమైన హోదా కలిగిన కమిషన్గా 2004 సంవత్సరం నుంచి ఈ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేది పనిచేస్తూ వస్తోంది. వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ అనే దాని పేరుగా ఉండేది. కానీ ఆ తర్వాత 2004 సంవత్సరంలో ఈ రెండింటిని విభజించి 338 ప్రకారము జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, 338A ప్రకారము జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనే దాన్ని 2004 సంవత్సరంలో మరి ఈ రెండింటిని రెండు వేరువేరు కమిషన్లుగా విభజించడం అనేది జరిగింది. అంతేకాకుండా జాతీయ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక అభివృద్ధి సంస్థ అనే దాన్ని ఏర్పాటు చేసి 2001 సంవత్సరంలో షెడ్యూల్డ్ తెగల్లో ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వారికి
మరి సూక్ష్మ స్థాయి రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ ఇచ్చి వారిలో ఉత్పాదకతను పెంచడానికి, వారిలో పరిశ్రమలు నెలకొల్పడానికి, వారిలో వ్యాపార వాణిజ్యాలను మరి ఇతర రంగాల్లో వారు మరి పరిడి వెళ్ళటం కోసం మరి ప్రభుత్వము మరి ఈ జాతీయ షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థ అనే దాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా గిరిజన అభివృద్ధి సంస్థలు, అనేక గిరిజన అభివృద్ధి సంస్థలను, కమిషన్లను ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగానే జాతీయ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య అనే దాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య అనేది మరి నేషనల్ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసి గిరిజన ఉత్పత్తులను జాతీయ స్థాయిలో విక్రయించుకోవడానికి వీలుగా దీన్ని తీసుకురావటం అనేది జరిగింది. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో గిరిజన సహాయక మండళ్ళు, గిరిజన సలహా మండళ్ళు, దాన్ని ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ అని చెప్తాము, వాటిని కూడా ఏర్పాటు చేసింది. మన తెలంగాణ ప్రభుత్వము మనకు గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ అనేది ఏర్పాటు చేసింది. ఇది మాసప్ ట్యాంక్లో ఉంది. దీన్ని TCRTI అని పిలుస్తాము. ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉన్నది. ఇది మాసప్ ట్యాంక్లోని దామోదరం సంజీవ భవన్లో ఈ సంస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థగా మరి దీనికి పేరు ఉన్నది. ఈ సంస్థ కూడా మరి గిరిజన సంస్కృతి పైన, గిరిజనుల యొక్క జీవన పరిస్థితులపైన, మరి గిరిజనుల యొక్క జీవన విధానాలు, మారుతున్న సంస్కృతులపైన అనేక పరిశోధనలు జరపడం, గిరిజనులకు అనేక అంశాలపైన నైపుణ్యాలు పెంచే విధంగా శిక్షణ ఇవ్వటం కోసం కూడా ఈ సంస్థ ఎంతో కృషి చేయటం అనేది జరుగుతోంది. సో ఈ విధంగా మనకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అనేవి ఉన్నాయి. ఇవే కాకుండా మనకు వెనుకబడిన తరగతులు అనేవి కూడా ఉన్నాయి. వాటిని బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్తాం. భారతీయ సమాజంలో అగ్రకులాలకు, దిగువ కులాలకు మధ్య ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సాధారణంగా వెనుకబడిన తరగతులుగా మనం పేర్కొంటాం. వాస్తవానికి ఇవి మధ్య కులాలని చెప్పుకోవటమే కానీ వీటిలో కూడా ఆల్మోస్ట్ పేదరికము, దుర్భర దారిద్ర్యము, అల్పాదాయము, నిరక్షరాస్యత, అత్యల్ప జీవన ప్రమాణాలు ఇవన్నీ కూడా ఆ వర్గాల్లో కూడా ఉన్నాయి. అల్పాదాయము, నిరక్షరాస్యత, అత్యల్ప జీవన ప్రమాణాలు కలిగిన సాంఘిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారిని వెనుకబడిన తరగతులుగా మనకు ప్రణాళికా సంఘం అనేది నిర్వచించడం అనేది జరిగింది. ప్రణాళికా సంఘం నిర్వచనం ప్రకారం వెనుకబడిన తరగతులు అంటే ఎవరు అంటే అల్పాదాయ వర్గాలు, నిరక్షరాస్యత కలిగిన వర్గాలు, అత్యల్ప జీవన ప్రమాణాలు కలిగిన సాంఘిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారిని మనం చెప్తాం. ఈ వెనుకబడిన తరగతుల పైన అనేక కమిషన్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. వీటిలో కాలేల్కర్ కమిషన్ అనేది ఒకటి, రెండోది దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అట్లాగే కుమార్ పిళ్ళై కమిషన్ అనేది, దామోదరం కమిషన్ అనేది వీటిని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సత్యనాథన్ కమిషన్ అనేది తమిళనాడు ప్రభుత్వము, అనంతరామన్ కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ కమిషన్, మురళీధర్రావు కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్గా చెప్తాము. అలాగే నాగన్నగౌడ కమిటీ అనే దాన్ని ఒకప్పటి మైసూరు ప్రభుత్వము మరి వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కమిటీగా చెప్తాము. అట్లాగే హావనూర్ కమిషన్ అనేది కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెంకటస్వామి కమిషన్ అనేది కూడా కర్ణాటక గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వము మరి కాలేల్కర్ కమిషన్తో పాటుగా మండల్ కమిషన్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేసింది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో కాలేల్కర్ కమిషన్ అనేది ఏర్పాటు చేసింది. కానీ 1979లో మండల్ కమిషన్ అనేది ఏర్పాటైంది. బీహార్ ముఖ్యమంత్రి మరి బిందు ప్రసాద్ మండల్, బీపీ మండల్ నాయకత్వంలోని ఈ కమిషన్ అనేది ఏర్పాటైంది. ఇది కూడా మరి వెనుకబడిన తరగతులు వారు అభ్యున్నతి సాధించడం కోసం ఒక గొప్ప అనేక విశిష్టమైన సూచనలు చేసింది. వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్ సౌకర్యాలు ఉండాలి అని చెప్పడం జరిగింది. వెనుకబడిన తరగతులకు కూడా మరికొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి. పేదరికము, దుర్భర దారిద్ర్యము, సాంప్రదాయ వృత్తులు, నైపుణ్యాలకు ఆదరణ కరువు అవటము, నిరాశ్రయత, పునరావాస సమస్యలు, రిజర్వేషన్ల అమల్లో లోపాలు ఇవన్నీ కూడా మరి షెడ్యూల్డ్ మరి వెనుకబడిన తరగతుల యొక్క సమస్యలుగా మనం పేర్కొంటాము. సో ఈ విధంగా భారత రాజ్యాంగము షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలు అని ఈ 5 వర్గాలు ఎవరైతున్నారో వీటిని అణచివేతకు గురైన వర్గాలుగా, నిరాదరణకు గురైన వర్గాలుగా, ఆర్థిక సాంఘిక వెనుకబాటుతనానికి గురైన వర్గాలుగా గుర్తించి వీటిని ఈ వర్గాలను మరి బలోపేతం చేయటానికి మరి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయంటంలో
ఎలాంటి సందేహము లేదు. వాస్తవానికి మనకు భారతదేశంలో సంక్షేమ రాజ్య పితామహునిగా మనం చెప్పుకోవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అనేక గ్రంథాల్లో మరి ఈ కులాలను ఏ విధంగా పైకి తీసుకురావాలి అనే దాని గురించి ఆయన చాలా అర్థవంతమైన చర్చను నడిపాడు. ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేది, హూ ఆర్ అన్టచబుల్స్ అనే గ్రంథంలో కానీ ఇట్లాంటి గ్రంథాలు ఆయన దళితులంటే ఎవరు అనే దాని గురించి, అంటరానితనం పైన ఆయన గ్రంథాలు రాసి వాటిలో భారతదేశంలో ఉన్న ఒక సంక్షేమ రాజ్య వ్యవస్థ శతాబ్దాల తరబడి అన్యాయానికి గురైన ప్రజలకు న్యాయం చేయాలి, దాన్నే సామాజిక న్యాయంగా ఆయన పేర్కొంటాడు. ఆ సామాజిక న్యాయం అనే దానికి ఆయన ఒక అర్థవంతమైన రూపిచ్చే విధంగా ఆయన రిజర్వేషన్ సౌకర్యం అనే దాన్ని భారతదేశంలో ప్రతిష్ఠించడానికి పూనుకోవటం అనేది జరిగింది. వాస్తవానికి అమెరికాలో ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకునే క్రమంలో అక్కడ నల్లజాతి పౌరులకు అమెరికా ప్రభుత్వము ఎఫర్మేటివ్ యాక్షన్ పేరుతోటి ఏవైతే రిజర్వేషన్ సౌకర్యాలు ఇచ్చిందో అవే సౌకర్యాలను భారతదేశంలో మరి దళితులు, నిమ్న జాతులు, అణచివేతకు గురైన వర్గాలు, అనుసూచిత జాతులు, గిరిజనులు, సంచార తెగలు, వెనుకబడిన తరగతులు ఎవరైతున్నారో అల్పసంఖ్యాకులు వారికి కూడా ఈ రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి ఆయన జీవితాంతము ఆయన నిర్విరామంగా పాటుపడ్డాడు. అట్లాంటి మహనీయుడు భారతదేశంలో సంక్షేమ రాజ్య వ్యవస్థ కోసం ఆయన పునాదులు వేసిన ఘనత భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కుతుంది. ఆ అంబేద్కర్ అడుగుజాడల్లో మనకి స్వాతంత్రానంతరం కూడా మరి సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏవైతే వచ్చాయో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి విశేషంగా మరి పాటుపడటం అనేది కూడా జరిగింది. వాస్తవానికి భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలో ట్రైబల్ పంచశీల్ అనే దాన్ని తీసుకొచ్చాడు. ట్రైబల్ పంచశీల్ అనేది ట్రైబల్స్ అనేవారు గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం ఆయన ట్రైబల్ పంచశీల్ అనే దాన్ని తీసుకొచ్చి వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఏ పథకాలు ఉండాలి అనే దానికి ఆయన శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే మనం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం ఏ రక్షణలు ఇచ్చింది, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టాయి, భారత పార్లమెంటు ఎలాంటి ప్రగతిపూర్వకమైన చట్టాలను తయారు చేసింది అనే అంశాలపైన మనం ఇప్పటివరకు కూడా అధ్యయనం చేశాము. ఈ అంశాలు అనేవి కేవలము రాజకీయ పరిజ్ఞానం కోసం మాత్రమే కాకుండా ఇవి గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా మనకు అనేక విషయాల్లో బిట్ క్వశ్చన్స్గా వస్తాయి. ప్రధానంగా మనకు రాజ్యాంగ నిబంధనలు ఏవైతున్నాయో వాటిని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతున్నాయో వాటి అధికారాలు, విధులు, వాటిని నిర్వహించే వ్యక్తులు, వారి యొక్క అధ్యక్షులు, కార్యదర్శులు అనే వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం అనేది మరి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది, వెనుకబడిన తరగతుల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.